హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ బ్రహ్మానందం పేరు వినగానే ప్రతి ఒక్కరికి ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఆయన కామెడీ టైమింగే గుర్తొస్తూ ఉంటుంది. అయితే ఆహనా పెళ్ళంట సినిమా నుంచి ఇప్పటి కల్కి 2898 ఏడి వరకు ఆయన ఎప్పుడు స్క్రీన్ పైన వస్తారా, ఆయనతో ఎప్పుడు చూద్దామా, ఆయన డైలాగ్స్ ఎప్పుడు విందామా అని ప్రతి ఒక్కరం అనుకుంటూ ఉంటాం. అయితే ఆయన సినీ రంగానికి పరిచయమైన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమాలు చూస్తేనే ప్రతి ఒక్కరికి ఆటోమేటిక్గా ఫేస్లో స్మైల్ అనేది వచ్చేస్తుంది. అయితే ఎంతోమంది కమీడియన్స్ వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా బ్రహ్మానందం అంటే అది ప్రతి ఒక్కరికి మైండ్లో ఉండిపోయే పేరు అని చెప్పుకోవచ్చు. నిజానికి మీమ్స్కి గాడ్ ఫాదర్ లాగా అండ్ అలాగే కామెడీకి ఆయన కంటే మించి ఇంకా ఎవరు చేయలేరు అనే విధంగా అంత మంచి స్టార్డమ్ని సంపాదించుకున్నారు బ్రహ్మానందం. 1000కి పైగా సినిమాలు చేసిన ఆయన ఆఖరికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్లో కూడా ఆయన ఎక్కడం జరిగింది. అయితే ఈయనతోని సాన్నిహిత్యంలో ఎంతోమంది ఉన్నప్పటికీ ఆయనకి మాత్రం ధర్మారావు సుబ్రహ్మణ్యం అంటే చాలా ఇష్టం అంట. ఆయన ఎన్నో సినిమాలు వీళ్ళిద్దరూ కలిసి చేయడము, కలిసి చేసిన ప్రతిసారి సెట్స్లలో ఉన్నప్పుడు ధర్మన్న అని పిలిచేవారంట. ఏరా పోరా అని పిలిచే అంత చనువు ఒక్క ధర్మన్నకి మాత్రమే ఉంది అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఆయనకి ధర్మన్నకి ఉన్న సంబంధం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఆయన చివరి రోజుల్లో ఆయనకి ఫోన్ చేశారంట. ధర్మన్న బ్రహ్మానందంకి కాల్ చేసి, నువ్వు నన్ను చూడడానికి అస్సలు రావద్దురా, నువ్వు ముందున్నట్టు నేను లేను, నువ్వు నన్ను ఇలా చూస్తే తట్టుకోలేవు అని చెప్పడం జరిగిందట. ఆ మాట విన్న తర్వాత బ్రహ్మానందంకి ఎలా అంటే, చనిపోతున్న ముందు కూడా నన్ను చూడకరా, నువ్వు నన్ను ఇలా చూడలేవు అని చెప్పిన మాటల్ని ఆయన ఒకప్పుడు జరిగిన ఆ ఇన్సిడెంట్ని షేర్ చేసుకోవడం జరిగింది మీడియా ద్వారా. అయితే ఈ విషయం తెలిసిన చాలామంది ఫ్యాన్స్, సార్ మీకు అంత మంచి ఫ్రెండ్ ఉన్నారు, ఆయన లేకపోవడం వల్ల మీరు చాలా బాధపడి ఉంటారు, సారీ ఫర్ హిస్ లాస్ అని చెప్పేసి చాలామంది దానికి సంబంధించి పాజిటివ్గా కమెంట్ కూడా చేస్తున్నారు. అయితే బ్రహ్మానందం గారికి ధర్మన్నకి ఉన్న సంబంధం, ఆయనను పిలవడం కూడా ధర్మన్న అనే పిలుస్తాడంట, ధర్మారావు సుబ్రహ్మణ్యంని. అయితే ఇలాంటి గొప్ప కమీడియన్స్ ఎంతోమంది ఉన్నప్పటికీ మన జనరేషన్ అందరికీ కూడా గుర్తుండిపోయేది బ్రహ్మానందం అనే చెప్పొచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.